నిజం చెప్పాలంటే అభిజిత్ జడ్జిగా 100% కరెక్ట్. తను ఆ పోస్ట్‌లో ఉండడం. ఎందుకంటే తన జడ్జిమెంట్ కరెక్ట్ గానే ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎవరు రియల్, ఎవరు ఫేక్, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారనేది ఎక్కడో ఒక చోట తను గెస్ చేస్తున్నాడు, జడ్జిమెంట్ ఇస్తున్నాడేమో అని అనిపించింది. కానీ జడ్జిమెంట్ కూడా సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఎపిసోడ్‌లో మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఎందుకంటే రోహిత్ అనే అబ్బాయి వచ్చాడు. కానీ ఇక్కడ బిందు మాధురి ఏం చేసిందంటే, పిలిచింది. మొఖం మీద టప టప వాటర్ పోసింది. నోట్లో స్వీట్‌గా స్వీట్ పెట్టేసింది. వాటర్ పోసేసింది. మళ్ళీ ఏమంటుందంటే, "నేను వాటర్ పోస్తున్నాను. ఎందుకు పోస్తున్నావు? ఏంటి అని కూడా నువ్వు అడగవా? నీ తప్పు లేకపోయినా కూడా సైలెంట్‌గా ఉంటున్నావు. అంటే అన్యాయం జరిగినా కూడా నువ్వు చూస్తూ ఉంటావా? రియాక్ట్ అవ్వవా?" అని అడుగుతుంది. ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి? నాకైతే అస్సలు అర్థం కాలేదు. నాకు ఏంటో అనేది కూడా తెలియలేదు. అసలు ఏంటిది అనిపించింది. ఆ అబ్బాయికి తెలుసు కదా! ఆల్రెడీ. వాళ్ళు జడ్జెస్. ఇప్పుడు వాళ్ళని ఏమి అంటాం? వాళ్ళు ఖచ్చితంగా ఏదో రీజన్ తోటే వాళ్ళు అలా వాటర్ పోస్తున్నారు. నా రియాక్షన్ ఏంటి? తెలుసుకోవాలని అలా చేస్తున్నారేమో! తనకు కూడా ఒక గెస్సింగ్ ఉంటది కదా! సరే వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని కదా ఆగింది. అదే ఒకవేళ 'బిగ్ బాస్'లోనో ఇంకెక్కడైనా అలా వాటర్ వచ్చి టప టప పోస్తే తను సైలెంట్‌గా ఉంటాడా? వాటర్ ఎందుకు పోసారు? కారణం ఏంటి అని అడగడా? అడుగుతాడు కదా! ఎవరైనా అడుగుతారు కదా! వాళ్ళు అంతే కదా! ఏదో సరదాగా వాటర్ పోస్తే సరదాగా తీసుకుంటారు. సీరియస్‌గా పోసి ఎందుకు పోసావని అడగరా? అడుగుతారు గదా! వాళ్ళేదో జడ్జెస్ కాబట్టి ఏదో రీజన్ ఉంటుందనే కదా! తను సైలెంట్‌గుంది. అందుకే రెస్పాండ్ అవ్వలేదు. సైలెంట్‌గా ఉన్నాడు. దానికి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు. అన్‌డిజర్వ్ అంటే ఏంటన్నట్టు. అన్యాయం జరిగిందేమో అని నాకనిపించింది. పాపం అనిపించింది. కానీ అభిజిత్ మాత్రం రియాక్ట్ అయ్యాడు. నువ్వు కామ్‌గా ఉంటూ సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడానికి కామ్‌గా ఉంటూ సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు బ్యాలెన్స్ చేస్తున్నావు నువ్వు. కానీ ఇలాంటి క్వాలిటీ ఉండడం గ్రేటే అని చెప్పి తనకు మళ్ళొక ఛాన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రౌండ్‌లో నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని ఛాన్స్ ఇచ్చాడు. సూపర్ అనిపించింది నిజంగా. తను రియల్ అని అక్కడ కనిపెట్టి తనకంటూ ఒక ఛాన్స్ ఇచ్చాడు. అంతే కాదు ఒక అమ్మాయి వచ్చింది గోదావరి కాడ్నుంచెల్లి. తను ట్రాన్స్ అని. తన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పేసింది. కానీ ఆ అభిజిత్ ఏమన్నాడు? ఒక్కటే చెప్పాడు. అందరికి ఏ విధంగా మేము ఛాన్స్ ఇస్తున్నామో, నీకు కూడా అదే ఛాన్స్ నేను ఇస్తున్నాను. మాకందరు సమానమే అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాడు చూడండి. సూపర్ అనిపించింది. ఎందుకంటే తన ప్రాబ్లమ్స్ నుంచెల్లి బయటపడాలి. తనంటే ఏంటి అనేది ఆడియన్స్‌కి తెలియాలి. తనకొక తనకంటూ ఒక ఫ్యూచర్ లైఫ్‌లో బాగుంటుంది. ఒక చాయిస్ వస్తుంది అని ఆలోచించి తనకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. అక్కడ ప్రూవ్ చేసుకుంటే బిగ్ బాస్‌కెళ్తుంది. ఫస్ట్ ఇప్పుడు ప్రియాంక అనే ఒక అమ్మాయి ఉంది గదా! ఆ అమ్మాయి వెళ్ళింది గదా! తనేంటి ప్రూవ్ చేసుకుంది గదా! మరి అలాగే తను కూడా చేసుకుంటుందేమో ఒక ఛాన్స్ ఇచ్చాడు. సూపర్ అనిపించింది నాకైతే. అభిజిత్ జడ్జ్‌మెంట్ సూపర్ అనిపించింది. మళ్ళీ ఇంకొక అబ్బాయి వచ్చాడు. సేనపతి, దీపక్ సేనపతి వచ్చేసాడు. కానీ ఇక్కడ తన అతి తెలివి తన కొంప ముంచిందన్నట్టు ఎప్పుడు సరే మనం చేసే పనినే చెప్పాలి. చెయ్యని పనిని కూడా మేము చేస్తామని చెప్పకూడదు. తను ఫామ్‌లో అలాగే ఫీల్ చేశాడన్నట్టు. కేక్ కట్ చేసుకుంటాను. నేను ఏది దేనికైనా సరే డేర్ చేస్తానన్నట్టు రాసాడు. అక్కడికొచ్చాక అతి తెలివి తన కొంప ముంచింది. నవదీప్ వచ్చేసాడు. ట్రిమ్ చేసుకో అంటాడు. తను ముందే చెప్పేసాడు. నేను హెయిర్ మాత్రం కట్ చేసుకోనని. హెయిర్ అంటే నాకిష్టమని. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ ఇంప్రెషన్ కాస్త తను పోగొట్టుకున్నాడు దీపక్ అయితే. కానీ అభిజిత్ ఆలోచించాడు. ఇప్పుడు ఎవ్వరైనా సరే మనం ముందుకు వెళ్ళాలంటే ఒక చిన్న ఆశ ఉంటుంది గదా! ఇలా చేస్తే నాకు అవకాశం వస్తుందేమోనని. అలా ఆలోచించి తనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూసాడు. నెక్స్ట్ రౌండ్‌లో తనేంటో ప్రూవ్ చేసుకుంటాడేమో. చెప్పలేం గదా! అందరూ మిస్టేక్ చేస్తారు. అని చెప్పి తనకంటూ ఒక ఛాన్స్ ఇచ్చాడు. తనలో టాలెంట్ ఉంది కాబట్టి. నిజంగా ఎక్కడ ఛాన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదనేది తనకు బాగా తెలుసు నాకనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.